కొత్తగూడెం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురామ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ కొత్తగూడెం నియోజకవర్గంలో భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు। సుమారు ఈ సభకు 35,000 నుండి 40,000 మంది సభకు ప్రజలు విచ్చేస్తారని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సభకు విచ్చేస్తున్న ప్రజలకు గాని ప్రజాప్రతినిధులకు గాని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి పర్యవేక్షించి సభకు విచ్చేస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని, వారిని సభకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ తిరిగి ఇంటికి చేరే వరకు బాధ్యత తీసుకోవాలని సూచించారు। తెలంగాణగా ఒక ప్రగతి తెలంగాణగా అభివృద్ధి చెందిన తెలంగాణగా తీర్చిదిద్దాలంటే ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। అది పార్లమెంట్ ఎన్నికల ద్వారా నిరూపితం చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు। తప్పకుండా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది। మీరు చూశారు, రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ 6వ గ్యారంటీగా ఉంది, తప్పకుండా అది పూర్తి చేస్తామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు। అంతేకాకుండా రైతులకు కావాల్సినటువంటి పంట నష్టం ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా రేపు జూన్ నెల నుంచి ప్రవేశపెట్టబోతున్నాం। ఇంకా రైతు బంధుకు సంబంధించి ఇంకా కొద్ది మందికి వేయాల్సి ఉంది, ఎన్నికల కోడ్ వల్ల ఆగింది, తప్పకుండా రైతు బంధును కూడా పూర్తి చేస్తాం। రైతుకు కావాల్సినటువంటి సాగునీరు మీరు చూశారు, తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిష్ప్రయోజనమైనటువంటి ప్రాజెక్టు ద్వారా లక్షలాది కోట్ల అప్పు అయింది తప్ప నీళ్లు రాలేదు। వాటిని సరిదిద్దటంతో పాటు మిగిలినటువంటి పాలమూరుని జాతీయ హోదా దక్కించుకోవటం, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఐఐటి కావచ్చు, లేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం స్టీల్స్ కావచ్చు, మిగతా కార్యక్రమాలని భద్రాచలంలో తీసుకున్నటువంటి కనీసం 5 గ్రామ పంచాయతీలనైనా తీసుకొని భద్రాచలం పట్టణ శాశ్వత అభివృద్ధికి తోడ్పడేటట్టుగా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టుకున్నాం। ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలని తీర్చడంతో పాటు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా తెలంగాణ ప్రజలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ
రేపు రేవంత్ రెడ్డి గారి సభని విజయవంతం చేయమని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ.